సరే ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే నెవర్ హ్యావ్ ఐ ఎవర్ కాబట్టి క్రష్ అని కోస్టార్ ఎప్పుడైనా? నెవర్ హ్యావ్ ఐ ఎవర్ అంటే ఏం చేసినాం చెప్పాలి. అంటే ఓకే ఒకవేళ క్రష్ అని కోస్టార్ ఎప్పుడైనా ఉందా అసలు ఎప్పుడు లేదా అని? ఒకవేళ ఉంటే ఎస్ ఐ హ్యావ్ క్రష్ అని కోస్టార్. డూ వాంట్ రివీల్ ఇట్? ఓకే ప్యాకప్ తొందరగా చెప్తే బాగుందని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ సినిమాకి అనిపించింది వైడ్ అంత చలి -20 -30లో ప్యాకప్ అయితే బాగుంది. డైరెక్టర్కి కూడా అనిపిస్తుంటుంది. ఓకే హ్యాపెన్ సమ్ టైమ్స్. వై ఐ డిడ్ దిస్ మూవీ అని ఏ ఫిల్మ్ అయినా అనిపించిందా? నైస్. నెవర్ హ్యావ్ ఎవర్ క్రీప్డ్ ఆన్ ఎక్స్ ఆన్ సోషల్ మీడియా? క్రీప్డ్ అంటే మెసేజ్ చేసి సతాయడం. స్టాకింగ్ అంటే చూడడం ఏం చేస్తుంది, ఏడికి పోయింది, ఫోటోలో ఏం పెట్టింది అని. క్రీప్డా పోనీ స్టాకింగ్ కూడా అనుకోవచ్చు. స్టాకింగా లాగుతూ ఉంటుంది కదా అలా. చూస్తా మంచిగా 3 ఖరాబ్ చేసుకొని. ఓకే సెట్స్లో ఎప్పుడైనా ప్రాపర్టీ స్టోలెన్ చేశారా? స్టోలెన్ కాదు, తీసుకొని పోయాను నాకు ఇది కావాలని. ఏంటది? నేను ఎవ్రీ మూవీకా లేదంటే పర్టికులర్ ఏమైనా మూవీ? ప్రతి సినిమాకు నచ్చినా ఉంటాయి ప్రాపర్టీస్, జ్ఞాపకంగా పెట్టుకుంటాం కదా, నేను తీసుకొని వెళ్ళిపోతుంటా. అచ్చా ఓకే. టీపై తీసుకున్నా ఒకటి లైక్ వెల్ పర్టికులర్ ఈ మూవీకి ఏమైనా ఉందా? ఈ మూవీకా? ఈ మూవీకి బేసికల్లీ ఆ స్టిక్ ఒకటి, ఇంకొకటి వాడి ఫస్ట్ లేయర్ ఆఫ్ టీషర్ట్ ఉంటుంది, ప్రీ రిలీజ్కి అదే వేసుకుంటున్నా. ఓకే ఐ క్యారీ దట్. నెవర్ హ్యావ్ ఎవర్ ఫెయింటెడ్ అయ్యారా ఎప్పుడైనా? థాట్ టు మ్యారీ సమ్ తెలుగు హీరోయిన్? నైస్, థ్యాంక్ యూ సో మచ్. బాగా నన్ను చేసినందుకు, ఇరికించినందుకు. అరే మంచిగా ఫేమస్ చేసి పంపిస్తుంటారు. సో దట్స్ ఇట్ గైస్. గామి మార్చ్ 8th రిలీజింగ్ ఆన్ వరల్డ్ వైడ్. దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్. ఇప్పుడు మీరు ముందు విన్న స్క్రిప్ట్స్ కానీ ఏవైనా అంటే ఎవరైనా ఇలానే ఒక క్యారెక్టర్ యొక్క ఎవ్రీథింగ్ మీకు చెప్పారా? అంటే ఒక క్యారెక్టర్ ఒకదాకే చెప్పడం, మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ పాయింట్ చెప్పడం ఒకటి చెప్పారా? గామికి ఎలా జరిగిందా? సో బేసికల్లీ దిస్ ప్రొసీజర్ నేను ముంబైలో 17 years ఉన్నప్పుడు అనుపమ్ ఖేర్ ఫిల్మ్ స్కూల్లో వెన్ ఐ వాజ్ డూయింగ్ థియేటర్, యష్ రాజ్ అని చెప్పి ఎన్ఎస్డి నుండి వచ్చిన యాక్టింగ్ గురువు, ఆయన నేర్పించిన ప్రొసీజర్ ఇది. మెథడ్ యాక్టింగ్లో బిగినింగ్లో చెప్పేదే ఇది. హూ ఎవర్ డస్ మెథడ్ యాక్టింగ్ ట్రైనింగ్ వాళ్ళందరికీ ఫస్ట్ వచ్చి 3-4 క్లాసులు చెప్పేది ఇది. నేనేం కొత్తగా సృష్టించి చెప్పలేదు. కాకపోతే వెన్ ఎవర్ ఐ డూ ఐ యాక్ట్ మై డైరెక్టర్. వీడు చిన్నగా ఉన్నప్పుడు ఏ సైకిల్ ఉంటుండే వీడికి, వీడు కార్గో ప్యాంట్లు వేస్తుండే నా చిన్నగా ఉన్నప్పుడు, వీడు బంకులు కొడుతుండే, ఇవి అడుగుతుండే. ఓకే నాకు కావాల్సిన 4 పేజీలు అడుగుతలేను, నాకు కొన్ని అడుగుతాయి. ఎందుకంటే దానికి తగ్గట్టు వీడు ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. బికాజ్ నేను కూడా ఎందుకు అడిగానంటే పీపుల్ డజంట్ నో క్యారెక్టర్ చెప్పడం అంటే, డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే క్యారెక్టర్ యొక్క ఇలా ప్రవర్తిస్తాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాను కానీ మీరు చెప్పిన తర్వాత ఇలాంటి మైన్యూట్ రీసెర్చెస్ కూడా ఉంటాయని నాకు తెలియదు. సో దట్స్ వై ఐ ఆస్క్డ్. డైరెక్టర్ రాస్తారా లేదా వదిలేస్తే, యాక్టర్ అడిగినప్పుడు డైరెక్టర్ దగ్గర ఆన్సర్ రెడీ ఉండాలి. యాక్టర్కి తెలిసిన తెలియకపోయినా డైరెక్టర్కి తెలిసి ఉండాలి. ఆన్సర్ ఉన్నప్పుడు నువ్వు ఆన్సర్కి తగ్గట్టు రెస్పాండ్ అవుతావు. చిన్నప్పుడు వాడు సైకిల్ దొక్కుతాడా లేదా అని అడిగినావు, చిన్నప్పుడు వాడు చెప్పులు వేసుకుంటాడా లేదా, వీటి వల్ల నీకు తెలియకుండా వాడిలో ఒక మాస్నెస్ వస్తుంది నీకు. లేదు వాడు రోజు వాళ్ళ డాడీ కార్లో తిప్పుతుండే అంటే నేను ఒకలాగా బిహేవ్ చేయడం ఆపేస్తాను. సైకిల్ మీద తిరిగి చెప్పుల మీద చెప్పులు వేసుకుని దుమ్ములో తిరిగేటోడు ఒకటి ఉంటుంది, వాడికి ఈజీగా సిక్కు కూడా కాడు. అంత ఇన్ఫర్మేషన్ నా మైండ్లో రన్ అవుతుంది. ఇప్పుడు 2 NRI ఫ్రెండ్స్ ఉంటే ఒకడు బలిసినోడు, ఒకటి సైకిల్ మీద తిరిగేటోడు, 2 ఫ్రెండ్స్ ఉర్రు. సినిమాలో సడన్గా కోవిడ్ వచ్చింది, ఇద్దరిలో కోవిడ్ ఫస్ట్ ఎవరికి వస్తుంది? అంటే బయట సైకిల్ మీద ఒకటి తిరిగిండు, ఒకటి రోజు కార్లో వస్తుండు, 2 స్కూల్కి పోతుండ్రు, కోవిడ్ వచ్చింది. ఫస్ట్ ఎవరికి వస్తుంది? బయట తిరిగినోడికే వస్తుంది. అంటే మీరు సైకిల్ మీద తిరిగినోడు ఫ్రజైల్ ఉంటాడు, ఆడి ఇమ్యూనిటీ లో ఉంటుంది, ఆడికి ఫస్ట్ వస్తుంది కోవిడ్. బయట తిరిగినోడికి రాదు. సో ఈ ఇన్ఫర్మేషన్ నీకు ముందు ఉండడం వల్ల ఇక్కడ ఈ సీన్ మారిపోతుంది. బయట తిరిగినోడికి కాదు, కార్లో తిరిగేటోడికి వస్తుంది ఫస్ట్, ఇమ్యూనిటీ లో ఉంటుంది కాబట్టి. బయట తిరిగినోడికి ఆల్రెడీ దుమ్ము ధూళి చెత్త చెదరం అంతా ఎక్కేసి నా లెక్క లాస్ట్కి వస్తుంది, 3వ వేవ్లోనో దేంట్లోనో. నీ లెక్క బెంజ్లో తిరిగేటోళ్ళే ఫస్ట్ వచ్చేస్తుంది. నన్ను ఎందుకు వేసుకుందాను ఫిక్స్ అయ్యారు. స్మార్ట్ మంచిగా ఇట్లా జాంపండి లెక్క అట్లా. నాకు తెలిసి నువ్వు సైకిల్ దొక్కుండవు, చిన్నగా దొక్కినా పడ్డావా? సో ఇంకో థింగ్ ఏంటంటే
మీరు వేసిన తర్వాత నేను సో సెయింట్ మీద తీశారు కదా యాక్చువల్లీ. దేని మీద? సెయింట్ అంటే లైక్ ఒక అగోరా అనుకోండి. అగోరా సెయింట్ ఒకటి అదే ఓకే. సెయింట్ అనే వాళ్ళు వేరు, అగోరా క్వశ్చన్ పేపర్ చూసుకుంటావు ఒకసారి? వద్దు వద్దు చూసుకుంటావా? సెయింట్ వచ్చింది మీ దమ్కి నాకు ఈరోజు ఇవ్వద్దు, నేను కొంచెం అడగాలి అనుకున్నాను, మర్చిపోయేలా ఉన్నా. నెక్స్ట్ ఎవరు వస్తారు నాయన నా సినిమాలో? సెయింట్ వచ్చింది. సెయింట్ లాగా కనిపించిందా నీకు? పోనీ అగోరా, అగోరా అన్నారు కదా. సో యూజువల్ మీ రియల్ లైఫ్లో ఈ ఫిలిం ప్రెజర్స్, రిలేషన్షిప్ ప్రెజర్స్ ఆర్ ఎల్స్ ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఇలాంటి టైం ఏమైనా వచ్చి యాంగ్జైటీ ఇష్యూస్ బాధపడి యూ వాంట్ టు ఇవన్నీ వదిలేసి ఎప్పుడైనా వెళ్ళిపోవాలనిపించిందా? వైరాగ్యం వచ్చిందని అడుగుతున్నావా? ఒక్కటి అడగడానికి నీ ప్రెజర్స్ గురించి అడుగుతున్నావు. అంటే ప్రెజర్ అంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే దేనికి ప్రెజర్ వస్తుందని అడుగుతారు కదా. సో ఆబ్వియస్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోదు కదా. నాకు దేనికి ప్రెజర్ ఉండదు. నాకు ప్రెజర్ ఉందా? నీకు వస్తుంది ప్రెజర్. నేను ఒక విషయం చెప్పాలా, ఎలాంటి హ్యూమన్ బీయింగ్ అయినా ప్రెజర్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఒక వర్క్ చేసిన తర్వాత 95% కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు, 50% తీసుకునే అదే ఎంత ప్రెజర్ తీసుకునే వాళ్ళు ఒకరు ఉంటారు. ఆబ్వియస్లీ 5% సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోద్ది. అది ఒక 5 years 10 years. నువ్వు కదా సెయింట్, నన్ను సెయింట్ అంటావు. నువ్వు కదా సెయింట్. సో క్వశ్చన్ మర్చిపోయినా నేను. పెద్దగానే ఉండే ఇవన్నీ వచ్చినప్పుడు నాకు ఎప్పుడైనా వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలనిపించిందా? అది నీ క్వశ్చన్. అంతే అంతే కదా. నీ క్వశ్చన్ నీకంటే బాగా చెప్పిన విషయం. నువ్వు ప్రెజర్లో సరిగ్గా చెప్పలేదు. సో వైరాగ్యం వచ్చి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటున్నావు. వీటన్నిటి వల్ల వెళ్ళిపోబుద్ది కాలే, కానీ నాకు చాలాసార్లు అట్లా మౌంటైన్స్కి నేను ఈ నగరానికి ఏమైంది కంటే ముందు కూడా 25-30 days ఒక్కడిని బ్యాక్ ప్యాక్ వేసుకుని లదాఖ్, నేపాల్ అన్ని ట్రెక్స్ ఫినిష్ చేసిన. ఓకే. నేను ఫలక్నామా ఫైనల్ డ్రాఫ్ట్ కూడా మౌంట్ ఎవరెస్ట్ బూట్ క్యాంప్లో రాసిన నేపాల్లో. సో వెళ్ళాలంటే సన్యాసం అయ్యి సెయింట్ అయ్యి అగో రావాల్సిన అవసరం లేదు. నార్మల్గా బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. సో అలా వెళ్తుంటా. ఇప్పుడు మిస్ అవుతున్నా. ఇప్పుడు ఇక్కడ కొంచెం మన వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఐ థింక్ ఐ స్టార్ట్ ఇంకా నార్వే అటు వెళ్ళేది ఉంది ఇంకా ట్రెక్స్కి. ఓకే. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది వైల్డ్ షూటింగ్? అంటే లైక్ స్నో ఎక్స్పీరియన్స్ వదిలేస్తే నేను ఒక చమత్కారమైన విషయం చెప్తా ఈ సినిమాకి ఏమైందో. నేను సో ఐ బిలీవ్ ఇన్ కాస్మిక్ ఎనర్జీ. వేర్ ఎవర్ లైక్ యూ ఆర్ ఇన్ పీక్ లైక్ మౌంటైన్స్ మీద మన గోపురాలు ఎందుకు ఇట్లా కడతారంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. మసీద్ ఎందుకు ఇట్లా కడతారంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. సో మౌంటైన్స్ ఇట్లుంటాయి కదా, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. సో ఇది పెద్ద సైన్స్. ఇప్పుడు నేను ఏదో 3 ముక్కలలో చెప్పిన. సో హై కాస్మిక్ ఎనర్జీ ఉన్న కాడ మనం కోరికలు కోరుకుంటాం. అదే చేస్తాం. గుడికి వెళ్ళైనా ఓకే మౌంటైన్స్ మీద ఋషులు మనోళ్ళు జపాలు చేసి అవి ఇవి చేసి ముందు నుండి మనకు అర్థమయ్యేటట్టు చెప్పేదన్నా అదే. సో వేర్ దెర్ ఇస్ హై కాస్మిక్ ఎనర్జీ యూ హ్యావ్ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ నేచర్. ఓకే. సో నాకు తెలియకుండా నేను ట్రావెలింగ్లో నా లైఫ్లో నాకు కావాల్సినవి కోరుకుంటా ఉండే. మా మౌంటైన్స్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు మొత్తం కట్ చేస్తే 3 years తర్వాత నేను ఎక్కడైతే కూర్చొని నేను హీరో అయితే బాగుండు, నాకు ఇంత పవర్ కావాలి ఇది కావాలని చెప్పి కూర్చొని ఒక దగ్గర కోరుకున్నాను. అక్కడ నేను షూటింగ్ చేస్తున్నా 3 years తర్వాత. సీరియస్లీ? ఇదే సినిమాకి ఐ వాజ్ షూటింగ్ ఇన్ ద సేమ్ స్పాట్. సో అప్పుడు రియలైజ్ అయ్యా నేను ఎంత గట్టిగా కోరుకుంటుంది మళ్ళీ కొడితే మళ్ళీ అక్కడికి వచ్చి సినిమా కెమెరా ముందు ఉన్నా షూటింగ్ చేస్తున్నా అని. నైస్ కదా. సో ఆ విధంగా అది జరిగిన తర్వాత గుర్తించాను. ముందు అనుకొని అక్కడ కోరుకుంటే జరుగుద్ది అని కోరుకోలేదు. గుడికైనా మనం అట్లీస్ట్ కోరుకోవడానికి ప్రిపేర్ అయిపోతాం. ఇక్కడ ఏంటంటే వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఐ వాజ్ హోపింగ్ దిస్ థింగ్స్ షుడ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. అండ్ నాతో ట్రావెల్ చేసిన సోలో ట్రావెలర్స్ అందరూ కూడా నోట్స్తో మాటికి అంటాము, లేదు నువ్వు అయిపోతావు అది ఇది అని అందరు పాజిటివ్గా ఉండడము. కట్ చేస్తే అక్కడనే షూటింగ్ అవుతుండే నాది. ఓకే. సినిమా. సో ఈ మాటలు చెప్పారు కాబట్టి దీనికి ఎక్స్టెన్షన్ ఒకటి అంటే మీ రియల్ లైఫ్లో ఇది అప్లై చేస్తే జరిగిందా? అంటే ఎవ్రీవన్ ఆస్కింగ్ బీ పాజిటివ్ వర్డ్స్ మాట్లాడు, మన బ్రెయిన్ పాజిటివ్ ఎనర్జీని సీక్ చేస్తుంది అంటారు కదా. సమ్హౌ మైండ్ ఈజ్ నెగిటివ్, ఎప్పుడు నెగిటివ్ కోరుకుంటుంది, బట్ దాన్ని పాజిటివ్ ట్రై చేయి అంటారు కదా. మీ లైఫ్లో ఎంతవరకు అప్లికబుల్ అయింది? అది అప్లికబుల్ వదిలేస్తే కొంత టైం నుండి ప్రాబ్లం అనడం మర్చిపోయా. ప్రాబ్లమ్ని ప్రాబ్లం అనొద్దు, నాకు మూడ్ బాగాలే అనొద్దు, లేకపోతే ఒంట్లో బాగాలేకుండా అబద్ధాలు ఆడొద్దు. ఓకే. నాకు ఒంట్లో బాగాలేదు అంటారు, ఒంట్లో బాగున్నా కూడా వాళ్ళు నిజంగానే కొంచెం బాగాలేనట్టుంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు మెంటల్లీ మెల్లగా బ్రెయిన్కి బాగాలేదు అనడం వల్ల బాడీ కూడా యాక్సెప్ట్ చేసి బాగాలేనట్టే ఉంటుంది. వెన్ యూ బిలీవ్ ఇట్ ఫస్ట్ దెన్ యువర్ బ్రెయిన్ అండ్ బాడీ విల్ బిలీవ్. నువ్వే నీ బ్రెయిన్ని బాడీని చీట్ చేస్తున్నావు. నువ్వు ఒంట్లో బాగాలేదు
అది జరిగింది. సో వెన్ యూ రియలీ టాక్ పాజిటివ్ విల్ హ్యాపెన్. కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, వాళ్ళ లైఫ్ నువ్వు చూడు అట్లనే ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ టైం అబద్ధం ఆడాలన్న టెన్షన్ ఉంటారు, ప్రశాంతంగా ఉండరు. సో యూ షుడ్ ఆల్వేస్ బీ పాజిటివ్. నాకు విత్ టైం చాలా బాగా అర్థమైంది. ఎందుకే నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ ఆర్ ఫైటింగ్ కొన్నిసార్లు ఇంకో ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి 10 నిమిషాలు చెప్తే అర్థమవుతుంది అనుకుంటే అర్థం చేయి. గంట సేపు చెప్పినా అర్థం కాదు అన్నప్పుడు నోరు మూసుకొని ఎస్ యువర్ కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపో, ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడు. సో అదైతే ఉంటుంది. నీకు జపాన్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది. ఒకటి 2 చెట్లను పెట్టి ఓ రోజు ఒకదాన్ని పొగిడి ఒకదాన్ని తిడుతున్నాడు. అవును అవును అవును. ఆఫ్టర్ 20 days చచ్చిపోతుంది ఒక చెట్టు. సో అది ఉంటుంది డెఫినెట్లీ ఎనర్జీలో. ఈ గామి మూవీ అనేది మీ స్టార్టింగ్ కెరియర్ అన్నారు కదా, ఒకవేళ నిజంగా గామి అనే స్టోరీ ఇప్పుడు మీరున్న విశ్వక్సేన్కి ఒకవేళ ఎదురైతే స్క్రిప్ట్ పిక్ చేస్తారా? హ్యాపీగా. అంతే. అప్పటికిప్పటికి ఏం మారింది, అప్పటికిప్పటికి దట్స్ నీడ్. ఆ టైంలో నిజంగా మీరు ఏదో ప్రూవ్ చేసుకోవాలన్న నీడ్లో ఉన్న టైంలో వచ్చిన సినిమాస్ ఇవి. ఈ నగరానికి కానీ గామి కానీ. నౌ యు ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, యు ఆర్ ఆల్రెడీ నోన్ పర్సన్. ఇప్పుడు గామి అనేది స్టోరీ ఎక్స్పెరిమెంటల్ ఓకే, కానీ ఒక మార్కెట్ ఉన్న హీరో ఎప్పుడు ఎక్స్పెరిమెంటల్ కోరుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నాకు అట్లేముండదు. కానీ నేను ఈ సినిమా ఇప్పుడు వచ్చినా కూడా అదే ఇంట్రెస్ట్తో చేస్తా. నేను కొంచెం సేఫ్టీతో చేస్తా అంతే, బట్ చేస్తా సినిమా అంతే. ఓకే. కొన్ని స్టంట్లు వేసి ఉంటుంది దీనికి రిస్క్లు, సో ఆ రిస్క్లు కూడా సేఫ్గా చేస్తాను అంతే. కానీ సినిమా చేస్తాను, ఓకే, డెఫినెట్లీ చేస్తాను. ఎందుకంటే అప్పుడు మంచి సినిమాని, ఇప్పుడు మంచి సినిమా, ఇది 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇంకా మంచి సినిమా. ఓకే.